బళ్ళు తెరిచారు కానీ బళ్ళల్లో పిల్లలకి కావాల్సినవి ఇవ్వలేకపోయారన్నటువంటిది రాసుకొచ్చింది సాక్షి. కానరాని స్టూడెంట్ కిట్లు, ఊసేలేని తల్లికి వందనం, దుస్థితి నడుమ శుక్రవారం విద్యా సంవత్సరం 2026-27 ప్రారంభమవుతోంది. శుక్రవారం పాఠశాలలు తెరుచుకోబోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో పిల్లల కనీస అవసరాలను సైతం సమకూర్చలేని దయనీయ పరిస్థితుల్లో చంద్రబాబు సర్కారు కల్పించింది. స్కూలు తెరిచిన మొదటి రోజే స్టూడెంట్ కిట్ల హామీని అటకెక్కించింది. కనీసం అందరికీ పుస్తకాలైనా అందించకుండా సర్దుకోమంటోంది. రాష్ట్రంలో మొత్తం 62,000 పాఠశాలలు ఉండగా ప్రభుత్వ యాజమాన్యం 45,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 25-26 విద్యా సంవత్సరం 1 నుంచి 10వ తరగతి వరకు 32 లక్షల మంది విద్యార్థులు ఉంటాయి. అదే అంచనాతో ఈ ఏడాది చేయాల్సినటువంటిది చెయ్యలేకపోయారు అన్నటువంటిది ప్రధానంగా హైలైట్ చేసింది. పుస్తకాల ముద్రణ చేపట్టారు. అయితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ సాధ్యం కాదని ఇటీవల ప్రకటించి ప్రభుత్వం చేతులెత్తేసింది. గత ఏడాది కిట్లలో విద్యార్థులకు సరిపోని బూట్లు, బెల్టులు, మిగిలిన యూనిఫామ్ క్లాత్ని కొన్ని మండలాలు సర్దుబాటు చేశారు. జూన్ 12న బడులు తెచ్చిన మొదటి రోజే విద్యార్థులకు కిట్లు అందిస్తామని గతంలో గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు తమ వల్ల కాదని ప్రకటించింది. గ్యాస్ కొరత, క్రూడ్ ఆయిల్ సంక్షోభం, ఫైబర్ లాంటి ముడి పదార్థాల కొరతను సాగ్గా చెబుతోంది. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగనన్న విద్యా కానుక పేరును మార్చేసి మొదటి ఏడాది వైఎస్ జగన్ ప్రభుత్వంలో కొనుగోలు చేసిన కిట్లను ఇచ్చింది. 25 వచ్చేసరికి ప్రభుత్వం బకాయిలు బిల్లులు చెల్లిస్తేనే కిట్లు ఇస్తామని కాంట్రాక్టర్లు తేల్చి చెప్పారు. దాంతో అధికారులు తమ సొంత హామీతో కిట్లు తీసుకొచ్చి ఆగస్టు తర్వాత పంపిణీ చేశారు. ప్రభుత్వం నిధుల చెల్లింపులు ఆలస్యం చేయడంతో ఏడాది కిట్ల కొనుగోలు టెండర్లు పిలిచిన ఎవరు ముందుకు రాలేదు. తమకు 2 ఏళ్లకు సంబంధించి 1,372 కోట్ల బకాయిలు మొత్తం చెల్లించకుండా బిడ్డింగ్లో పాల్గొనలేమని ఆయా కంపెనీలు తేల్చి చెప్పినాయి. ఈ 26-27 విద్యా సంవత్సరం 35 లక్షల మంది విద్యార్థులకి పుస్తకాలు సరఫరా చేయాలని అంచనాలు రూపొందించారు. ముద్రణ సమయంలో సర్కారు పిలిమొగ్గలు వేయడంతో పాటు ఇంటర్ పాఠ్య పుస్తకాలు PDF లీకేజ్ స్కామ్కి కారణమైన ప్రైవేటు ముద్రణ సంస్థ VGSకి భారీ కాంట్రాక్ట్ కట్టబెట్టారు. సకాలంలో ప్రింటింగ్ పూర్తి చేయలేకపోవడంతో ఇప్పటికీ చాలా మండలాల్లో పుస్తకాలు చేరలేదు అన్నటువంటిది హైలైట్ చేశారు. దీంతో మిగిలిపోయిన పుస్తకాలను ఇచ్చి అవే కొత్తవి అనుకోమంటున్నారు అన్నది హైలైట్ చేశారు.